భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ WTO కి మొరపెట్టుకుంది. WTO అంటే ఏమిటి? పూర్తి వివరణ. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. దీని ప్రధాన పని ఏమిటంటే దేశాల మధ్య వాణిజ్యాన్ని నియంత్రించడం, ప్రతి దేశం ఇతర దేశాలతో సరసమైన మరియు స్వేచ్ఛా వాణిజ్యం చేయడానికి నియమాల సమూహాన్ని రూపొందించడం, వాణిజ్య ఒప్పందాలకు నిర్మాణం కల్పించడం, దేశాలు ఎలా వర్తకం చేయాలో, ఎలాంటి పన్నులు విధించాలో, ఎలాంటి నియమాలు పాటించాలో నిర్ణయించడం, వాణిజ్య వివాదాలను పరిష్కరించడం, రెండు దేశాల మధ్య వాణిజ్యం గురించి తగాదా వస్తే దాన్ని న్యాయం తీర్చడానికి ఒక కోర్టు లాగా పనిచేయడం. సరళంగా చెప్పాలంటే ఒక క్రికెట్ మ్యాచ్లో అన్ని టీంలు ఒకే నియమాల ప్రకారం ఆడితేనే ఆట న్యాయంగా ఉంటుంది కదా, అలాగే ప్రపంచ వాణిజ్యంలో అన్ని దేశాలు ఒకే నియమాల ప్రకారం వ్యవహరించాలనేది WTO లక్ష్యం. భారతదేశంలో ఈవీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇంకా బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు మా కొంప ముంచుతున్నాయని WTOకి ఫిర్యాదు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా బ్యాటరీ ఉత్పత్తికి సంబంధించిన భారతదేశపు సబ్సిడీ కార్యక్రమాలను సవాలు చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు అధికారిక ఫిర్యాదును దాఖలు చేసింది. భారతదేశం వలన చైనాకు జరుగుతున్న నష్టమేమిటి? చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ మరియు బ్యాటరీ ఉత్పత్తిదారులు. వారు తమ ఉత్పత్తులను ప్రపంచమంతా విక్రయించాలనుకుంటున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్లలో ఒకటి. ఇక్కడే చైనాకు సమస్య ఏర్పడింది. అధిక దిగుమతి సుంకాలు. భారత్ విదేశీలపై 70% నుండి 100% వరకు సుంకాలు విధించింది. ఇది చైనాల ధరను భారతదేశంలో చాలా ఎక్కువగా చేస్తోంది. దేశీయ కంపెనీలకు మద్దతు. భారత్ తన దేశీయ ఈవీ కంపెనీలైన టాటా, మహీంద్రా వంటి వాటికి PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తోంది. GST తగ్గింపు, రోడ్ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రయోజనాలు కూడా ఇస్తోంది. పోటీ సామర్థ్యాన్ని కోల్పోవడం. పై రెండు కారణాల వల్ల చైనా కంపెనీలు BYD, AMG మోటార్స్ వంటివి భారత్ మార్కెట్లో టాటా, మహీంద్రా కంపెనీలతో ధర పోటీ చేయడం చాలా కష్టమైపోయింది. ఫలితంగా వారి విక్రయాలు తగ్గి మార్కెట్ షేర్ కోల్పోతున్నారు. సరళంగా చైనా అంటే భారత్ తన దర్వాజాలు మూసివేసి తన పిల్లలకు మాత్రమే మిఠాయి పంచుతోంది. ఇది న్యాయం కాదు, WTO నియమాలకు వ్యతిరేకం అని. భారతదేశానికి జరుగుతున్న మేలు, లక్ష్యం ఏమిటి? భారత ప్రభుత్వం చేస్తున్నది ఖచ్చితంగా ప్రణాళికబద్ధమైన ఆర్థిక విధానం. వారి లక్ష్యాలు: మేక్ ఇన్ ఇండియా, దేశంలోనే వస్తువులు తయారు చేయడాన్ని ప్రోత్సహించడం, ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది. స్వయం సమృద్ధి, క్రిటికల్ టెక్నాలజీలను, బ్యాటరీ, ఈవీ దేశం లోపలే నిర్మించుకోవడం, విదేశాలపై ఆధారపడటం తగ్గించడం. పర్యావరణ లక్ష్యాలు లను ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. భారత్ వ్యక్తీకరణ, భారత్ ఇచ్చే సబ్సిడీలు దేశీయ, విదేశీ అనే తేడా లేకుండా భారతదేశంలో తయారీ చేసే అన్ని కంపెనీలకు అందుబాటులో ఉన్నాయని. ఉదాహరణకు టెస్లా కూడా భారత్లో ఫ్యాక్టరీ తెరిస్తే ఈ ప్రయోజనాలు పొందగలదు, మరియు ఇవి పర్యావరణం కోసం, శుభ్రమైన శక్తి కోసం ఇచ్చే సహాయం అని వాదించవచ్చు. ఇది WTO నియమాలలో అనుమతించదగిన సబ్సిడీ కావచ్చు. చైనా యొక్క భయం ఏమిటంటే భారత్ సబ్సిడీలు అన్యాయమైనవి, ఇవి మా ఎగుమతులకు అడ్డంకి అని భయపడుతున్నాయి. మరి భారతదేశం యొక్క ఆదేశం: మేము మా దేశ ఆర్థిక వృద్ధి, ఉద్యోగాలు మరియు పర్యావరణ లక్ష్యాల కోసం చట్టబద్ధమైన విధానాలు అమలు చేస్తున్నాము. ఇప్పుడు ఈ భారత్ చైనా తగాదాను WTO ఎలా పరిష్కరిస్తుంది? ఇది ఒక నిర్దిష్ట మరియు దశలదారైన ప్రక్రియ. దీన్ని ఒక కోర్టు కేసులాగా భావించండి. దశ 1: సంప్రదింపులు, కన్సల్టేషన్స్. అ ప్రైవేట్ టాక్. ఏమి జరుగుతుంది? ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత చైనా భారత్తో మాట్లాడుకోవాలని అడుగుతుంది. ఇది అధికారిక, రహస్య చర్చ. లక్ష్యం: ఇది మొదటి మరియు అతి ముఖ్యమైన దశ. ఇక్కడే 90% కేసులు పరిష్కరించబడతాయి. రెండు దేశాలు తమ వాదనలు ముందుకు పెట్టుకుని
ఒక రాజీ పరిష్కారానికి వస్తాయి. ఉదాహరణకు, భారత్ తన సబ్సిడీ నియమాలలో స్వల్ప మార్పులు చేయవచ్చు లేదా చైనాకు కొన్ని రాయితీలు ఇవ్వవచ్చు. సమయం సాధారణంగా 60 రోజులు. ఇది విజయవంతం కాకపోతే మాత్రమే తర్వాతి దశకు వెళతారు. దశ 2, ప్యానెల్ ఏర్పాటు, ప్యానెల్ ప్రొసీడింగ్స్. కోర్టు విచారణ. సంప్రదింపులు విఫలమైతే చైనా WTO నుండి ఒక న్యాయ మండలి ప్యానెల్ ను ఏర్పాటు చేయమని కోరవచ్చు. ప్యానెల్ ఎవరు? ఇది సాధారణంగా 3 మంది నిపుణులతో కూడిన సమూహం. ఈ నిపుణులు వాణిజ్య నియమాలలో నిష్ణాతులు మరియు వారు తటస్థంగా ఉంటారు, 2 దేశాల ప్రతినిధులు కాదు. ప్యానెల్ పని ఏమిటి? ఇది ఒక కోర్టు లాగా పనిచేస్తుంది. 2 పక్షాలు తమ ఎవిడెన్స్, వాదనలను సమర్పించుకుంటాయి. ప్యానెల్ WTO నియమాల ప్రకారం ఎవరు సరియైనవారు, ఎవరు తప్పు చేసినవారు అని పరిశీలిస్తుంది. సమయం. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. 1 నుండి 2 సంవత్సరాలు పట్టవచ్చు. దశ 3, అప్పీల్, అప్పలేట్ బాడీ, సుప్రీంకోర్టు. ప్యానెల్ తీర్పుతో ఎవరైనా ఒక పక్షం సంతృప్తి చెందకపోతే వారు అప్పీల్ చేయవచ్చు. ఏమి జరుగుతుంది? ఇక్కడ కేసు యొక్క న్యాయ విషయాలు మాత్రమే పునఃపరిశీలించబడతాయి. కొత్త ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకోరు. సమస్య ఏమిటంటే, చాలా కాలంగా WTO యొక్క అప్పీల్ బాడీలో న్యాయమూర్తులను నియమించలేకపోతున్నారు, ముఖ్యంగా అమెరికా వ్యతిరేకించడం వలన. కాబట్టి ఇప్పుడు ఈ విభాగం కార్యనిర్వహణ సామర్థ్యం కోల్పోయింది. దీని అర్థం ప్యానెల్ తీర్పే చివరిది అయ్యే అవకాశముంది, లేదా దేశాలు ఇతర మార్గాల్లో పరిష్కారం కనుగొనాలి.